గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీలో మార్ఫాలజీలో భాగంగా మనకి చివరి లాస్ట్ ఇంకొక టాపిక్ 1-2 టాపిక్స్ మిగిలిపోయాయి. సో దాంట్లో ఫ్రూట్స్, ఫలాలకు సంబంధించినటువంటి టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో కూడా చాలా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది టాపిక్ నుంచి. సో దీన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫలాల ఏర్పడటం అనేది పుష్పించినటువంటి మొక్కల ముఖ్య లక్షణం అండి. పుష్పించేటటువంటి ప్రతి ఒక్క మొక్క కూడా దాదాపు ఫలాలను కలిగి ఉంటుంది. ఫలదీకరణం చెందిన తర్వాత అండాశయం నుంచి ఫలం అనేది అభివృద్ధి చెంది మనకి తెలుసు. పుష్పం తీసుకున్నట్టయితే పుష్పంలో స్త్రీ ప్రతి వ్యవస్థలో మనకి అండాశయము, కీలము, కీలాగ్రం అనేటటువంటి భాగాలు ఉంటాయి. ఓవరీ, స్టిగ్మా అనేటటువంటి భాగాలు ఉంటాయని చెప్పాము. ఈ ఓవరీ అంటే అండాశయము, దాని చివర ఒక కాడలాగా ఉండేటటువంటిది కీలము, ఇట్లా కాడలాగా ఉంటుంది. తర్వాత దాని చివరి భాగంలో కీలాగ్రం అనేది ఉంటుంది. ఓవరీ, స్టిగ్మా. దీంట్లో మనకి ఓవరీ అండాశయం లోపల అండాలు అనేవి ఉంటాయని చెప్పాము. ఈ అండాల సంఖ్య 1 నుంచి నెంబర్ ఆఫ్ ఉంటాయండి. కొన్నింట్లో 1 ఉండొచ్చు, కొన్నింట్లో 2 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. సో కాబట్టి ఇట్లా మనకి ఫలదీకరణం జరిగిన తర్వాత ఈ అండాశయం ఏదైతే ఉందో ఈ ఓవరీ మొత్తం కంప్లీట్గా ఫ్రూట్ లాగా మారుతుంది. ఆ ఫ్రూట్ లోపల ఉండేటటువంటి ఏవైతే సీడ్స్ ఉంటాయో విత్తనాలన్నీ కూడా మనకి ఈ అండాశయం లోపల ఉన్నటువంటి అండాలు అంటే ఓవరీ లోపల ఉన్నటువంటి ఓవ్యూల్స్ నుంచి మనకి డెవలప్ అయినట్లుగా మనం భావించవచ్చు. ఫలదీకరణం చెందకుండానే ఫలం ఏర్పడితే దాన్ని అనిషేక ఫలం అని చెప్పాము. పార్థినోకార్పిక్ ఫ్రూట్స్ అని చెప్తారు. అంటే జనరల్గా మనకి ఫలదీకరణం చెందితే ఈ అండాశయం అనేది పండులాగా, ఫ్రూట్ లాగా మారుతుందని చెప్పాము. దీంట్లో ఉన్నటువంటి అండాలు అనేవి విత్తనాల్లాగా మారుతాయి. సో మరి ఇక్కడ అనిషేక ఫలం అంటే ఫలదీకరణం చెందకుండానే ఈ అండాశయం డైరెక్ట్గా ఫ్రూట్ లాగా మారుతుంది. ఓవరీ డైరెక్ట్లీ డెవలప్స్ ఇంటూ ఫ్రూట్ వితౌట్ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ జరగకుండానే ఓవరీ డైరెక్ట్గా మనకి ఫ్రూట్ లాగా డెవలప్ అవుతుంది. మరి ఫర్టిలైజేషన్ ప్రాసెస్ జరగలేదు కాబట్టి దీంట్లో మనకి సీడ్స్ అనేవి ఉండవు. సో సీడ్స్ అనేవి దేని నుంచి ఏర్పడతాయి? ఫర్టిలైజేషన్ ప్రాసెస్ జరిగితేనే కదా మనకి అక్కడ లోపల ఉన్నటువంటి ఓవరీ లోపల ఉన్నటువంటి ఓవ్యూల్స్ అనేవి మనకి సీడ్స్ లాగా డెవలప్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ మనకి ఎలాంటి సీడ్స్ అనేవి ఉండవు. గుర్తుపెట్టుకోండి, అనిషేక ఫలం ఏదైతే ఉందో పార్థినోకార్పిక్ ఫ్రూట్స్లో మనకి సీడ్లెస్ ఫ్రూట్స్ అంటారు. వీటిలో ఎలాంటి విత్తనాలు ఉండవు. జనరల్గా సాధారణంగా ఫలం తీసుకున్నట్లయితే ఫలంలో ఫలకవచము, విత్తనాలు అనేటటువంటివి 2 భాగాలు ఉంటాయండి. అంటే జనరల్గా మనకి పండు లోపల ఉండేటటువంటి ఒక పండు తీసుకున్నాం, ఒక మామిడికాయ తీసుకున్నాం. ఈ మామిడికాయ లోపల ఏదైతే విత్తనాలు ఉన్నాయో విత్తనాలు కాకుండా మిగిలినటువంటి భాగాన్ని మొత్తం ఫలకవచం అంటారు. సాధారణంగా ఫలం లోపల ఫలకవచము, తర్వాత విత్తనాలు అనేటటువంటి 2 ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి. ఫలకవచం అనేది విత్తనాలు కాకుండా దాంట్లో ఉండే మిగిలినటువంటి భాగాన్ని మొత్తాన్ని కూడా ఫలకవచం అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొబ్బరికాయ ఉందనుకోండి. ఈ కొబ్బరికాయలో లోపల ఏదైతే కాయ ఉందో, లోపల కొబ్బరికాయ ఏదైతే ఉంటుందో ఆ కొబ్బరికాయ అనేది మనకి సీడ్, విత్తనం. అది కాకుండా మిగిలినటువంటి భాగాన్ని మొత్తాన్ని కూడా మన ఫలకవచం అని చెప్పడం జరుగుతుంది. పెరికార్ప్ అంటారు. అయితే ఈ ఫలకవచం అనేది శుష్కంగా ఉండొచ్చు, లేకపోతే కండను కలిగి ఉండవచ్చు. అంటే కొంచెం మనకి ఎండిపోయినట్లుగా డ్రైగా ఉండవచ్చు. కొబ్బరికాయ తీసుకున్నాం అనుకోండి, కొబ్బరికాయ లోపల మనకి ఆ ఫలకవచం మొత్తం ఎట్లా ఉంటుంది? లోపల ఉన్నటువంటి పీచు తీస్తాం కదా, ఆ పీచు తీసిన తర్వాత కొబ్బరికాయ లోపల ఏదైతే ఉందో అది మనం విత్తనంగా భావిస్తాం, సీడ్. ఆ విత్తనం బయట ఉండేటటువంటి ఆ కొబ్బరి పీచు మొత్తం కూడా మనకి ఎట్లా ఉంటుంది? ఎండిపోయి కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని డ్రైగా ఉన్నటువంటిది అని చెప్తాం. అంటే ఏంటి? ఇది శుష్కమైనటువంటి ఫలం అని చెప్తారు. అంటే డ్రై ఫ్రూట్ లాగా మనం దీన్ని చెప్పడం జరుగుతుంది. మరి అట్లా కాకుండా ఈ ఫలకవచం అనేది కొన్నింట్లో కండను కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దోసకాయ తీసుకున్నాం అనుకోండి. ఆ దోసకాయ తీసుకుంటే దోసకాయలో ఉన్నటువంటి విత్తనాలు కాకుండా మిగిలినటువంటిది మొత్తం కూడా ఫలకవచం అని చెప్తున్నాం. అది మొత్తం ఎట్లా ఉంటుంది? మనకి గుజ్జుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. మామిడికాయ తీసుకుంటాం, మామిడికాయలో కూడా మనకి మామిడి టెంక అనేది విత్తనం, సీడ్. అది కాకుండా మిగిలినటువంటిది మొత్తం కూడా ఫలకవచమే. సో ఈ ఫలకవచం అనేది పండితే మనకి రసంలాగా తయారవుతుంది. అంటే మామిడికాయలు జ్యూస్ తయారు చేస్తారు కదా, సో అలాంటిది తయారవుతూ ఉంటుంది. సో కాబట్టి ఫలకవచం అనేటటువంటిది కండ కలిగి ఉన్నప్పుడు దాంట్లో మనకి బాహ్య ఫలకవచం ఉంటుంది, మధ్యలో ఉండే మధ్య ఫలకవచం ఉంటుంది, లోపల అంత ఫలకవచం అనేది ఉంటుంది. పెరికార్పు, తర్వాత ఎపికార్పు, మీసోకార్పు, ఎండోకార్పు. సో ఈ మూడింటిని కలిపి ఏమంటారంటే పెరికార్ప్ అని చెప్తారు. పెరికార్పులో మనకి బయట ఉండేటటువంటిది బాహ్య ఫలకవచం ఎపికార్పు,
తర్వాత మధ్యలో ఉండేటటువంటిది మీసోకార్పు, లోపల ఉండేది ఎండోకార్పు. ఎపికార్పు, ఎండోకార్పు, మీసోకార్పు. సో మొత్తాన్ని కలిపి పెరికార్ప్ అని చెప్తారు. ఈ విధంగా మనకి 3 భాగాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే విత్తనం కాకుండా మిగిలినటువంటి భాగం మొత్తం కూడా మనకి 3 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. జనరల్గా మనం తినేటటువంటి ఫలాలన్నీ కూడా చాలా కొన్నింట్లో నిజమైనటువంటి ఫలాలు కావు. అన్ని ఫలాలు కూడా నిజమైనటువంటి ఫలాలు కావు. మరి వేటిని నిజమైనటువంటి ఫలాలు అంటారు, వేటిని ఫాల్స్ ఫ్రూట్స్ అని చెప్తారు, అనృత ఫలాలు అంటే చెప్తారు. ఇక్కడ మనం ఒకసారి చూద్దామండి. చాలా మొక్కల్లో మనకి అండాశయం నుంచి ఫలం ఏర్పడే లోపల ఆ పుష్పంలో ఉన్నటువంటి మిగిలినటువంటి భాగాలన్నీ కూడా రాలిపోతాయని చెప్పాం. అంటే జనరల్గా మనకి ఆ పుష్పంలో ఉన్నటువంటి అండాశయము, కీలము, కీలాగ్రం ఇది. సో ఈ అండాశయం అనేది ఫలంగా మారుతూ టైంలోనే ఈ అండాశయం లోపల ఉన్నటువంటి అండాలన్నీ కూడా విత్తనాలుగా మారుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇదే టైంలో మనకి దీంట్లో ఉండే ఆకర్షక పత్రావళి కానివ్వండి, కేసరావళి కానివ్వండి, లేకపోతే అండాశయం పైన ఉన్నటువంటి కీలము, కీలాగ్రము ఇవన్నీ కూడా రాలిపోవటం జరుగుతుంది. కానీ యాపిల్, జీడి మామిడి, స్ట్రాబెర్రీ లాంటి కొన్ని మొక్కల్లో పుష్పాసనం లేదా పుష్పవృంతం కూడా ఫలం ఏర్పడటానికి సహకరిస్తాయి. వీటిని ఏమంటారంటే అనృత ఫలాలు లేకపోతే ఫాల్స్ ఫ్రూట్స్ అంటారు. జనరల్గా మనం చెప్తున్నాం మామూలుగా అండాశయం అనేది ఫలంలాగా మారిద్ది. ఓకే, సో అట్లా కాకుండా అండాశయం కాకుండా ఈ పుష్పంలో ఉండేటటువంటి అండాశయం కింద ఉండేటటువంటి భాగం మనకి ఇట్లా ఉబ్బినటువంటి భాగం ఉంటుందని చెప్పాం. దీన్ని పుష్పాసనం అని చెప్పాం. ఓకే, తెలామస్ పుష్పాసనం అని చెప్పాం. ఈ పుష్పాసనం కూడా ఏమైందంటే ఫ్రూట్లో భాగంగా మారింది. అంటే ఇది కూడా ఫలంలో ఒక భాగంగా మారుతుంది. ఫలం ఏర్పడటానికి ఇది కూడా ఉపయోగపడుతుంది. అందుకే వీటిని ఏమంటారంటే వీటిని అనృత ఫలాలు అంటారు. అంటే అండాశయం నుంచి ఫలం ఏర్పడకుండా ఆ పుష్పంలో ఉన్నటువంటి మిగిలినటువంటి భాగాలు పుష్పవృంతం కానివ్వండి, పుష్పాసనం కానివ్వండి, సో వీటి నుంచి కూడా మనకి ఫలం ఏర్పడినట్లయితే వీటిని అనృత ఫలాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి జీడి మామిడి ఉందనుకోండి. జీడి మామిడిలో మనకి ఇట్లా ఒక కాడ ఉంటుంది, వృంతం, పుష్పవృంతం. దీని తర్వాత ఇది పుష్పాసనం, తర్వాత ఇది పుష్పం అనుకుందాం. సో ఈ పుష్పంలో ఉన్నటువంటి అండాశయం నుంచి మనకి ఒక జీడి మామిడి గింజ తయారవుతుంది. సో కానీ ఇక్కడ ఉన్నటువంటి పుష్పాసనం అనేది బాగా ఉబ్బి ఏమవుతుందంటే ఇది చూడండి ఇట్లా ఉబ్బి జీడి పండులాగా మారుతుంది. మనం చూసే ఉంటుంది జీడి పండు, మనకు తెలుసు జీడి మెత్తగా రసభరితమైనటువంటి జీడికాయ అని చెప్తారు కదా. సో ఇది గింజ కతుక్కొని ఉంటుంది. ఓకే, ఆ గింజ దేనికైతే అతుక్కొని ఉందో అది జీడికాయ అని చెప్తారు. కానీ ఇది నిజమైనటువంటి ఫలం కాదు. ఇది మనకి ఆ జీడికాయ ఏదైతే ఉందో గింజ కాకుండా గింజ కతుక్కొని ఉండేటటువంటి ఆ కండ కలిగినటువంటిది ఏదైతే ఉందో అది ఫాల్స్ ఫ్రూట్ అంటారు. దాన్ని అనృత ఫలాలని చెప్పటం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి గుర్తుపెట్టుకోండి, పుష్పాసనం కానీ పుష్పంలో ఉన్నటువంటి పుష్పవృంతం కానీ ఫలంలాగా ఏర్పడటానికి ఉపయోగపడితే వాటిని అనృత ఫలాలు అంటారు. అట్లా కాకుండా కేవలం అండాశయం నుంచి మాత్రమే ఫలాలు ఏర్పడితే వాటిని నిజమైనటువంటి ట్రూ ఫ్రూట్స్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. తర్వాత అండాలు విత్తనాలుగా పరిపక్వం చెందుతూ ఉన్నప్పుడు అండాశయం ఫలంగా అభివృద్ధి చెందుతుంది. చెప్పాం కదా మనకి ఈ అండాశయంలో ఎప్పుడైతే అండాలు అనేవి విత్తనాలలాగా మారుతుంటాయి, అట్ ద సేమ్ టైం ఇదే టైంలో మనకి ఈ అండాశయం మొత్తం కూడా ఒక పండులాగా అభివృద్ధి చెందుతుంటుంది. చెప్పినాం మనం ఇప్పుడు ఫలాలు అనేవి 2 రకాలుగా ఉంటాయని చెప్పినాం. కండగలిగినటువంటి ఫలాలు తీసుకున్నట్లయితే చూడండి, ఎండిపోయినటువంటి విత్తనం బయట ఉండేటటువంటి ఫలకవచం మొత్తం కూడా గట్టిగా ఉంటే దాన్ని శుష్క ఫలాలు, డ్రై ఫ్రూట్స్ అని చెప్పాం. అట్లా కాకుండా విత్తనం బయట ఉండేటటువంటి మొత్తం కూడా ఫలకవచము కండను కలిగి ఉన్నట్టయితే వాటిని ఫ్లెషీ ఫ్రూట్స్, కండగలిగినటువంటి ఫ్రూట్స్ అని చెప్తారు. ఫలకవచ స్వభావాన్ని బట్టి మనకి నిజ ఫలాలు అనేవి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. కండగలిగినటువంటి ఫలాలు, శుష్క ఫలాలు. బాహ్య మధ్య అంతఃఫలకవచాల విభేదన ఉంటుంది. చూడండి, కండగలిగినటువంటి ఫలాల్లో మనకి బాహ్య ఫలకవచం ఉంటుంది, మధ్య ఫలకవచం ఉంటుంది, అంతఃఫలకవచం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొబ్బరికాయ తీసుకున్నాం అనుకోండి, బయట ఒక మందమైనటువంటి చిరిమిలంగా ఉన్నటువంటి స్కిన్ లాగా ఉండేటటువంటి కొబ్బరికాయకి బయట ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంటుంది. సో అది బాహ్య ఫలకవచం. లోపల మధ్యలో మనకు మొత్తం కొబ్బరి పీచు ఏదైతే ఉందో అది మధ్య ఫలకవచం. తర్వాత లోపల కొబ్బరికాయ ఏదైతే ఉందో అది అంతఃఫలకవచం. సో కాబట్టి ఈ విధంగా బాహ్య ఫలకవచము, మధ్య ఫలకవచము, అంతఃఫలకవచాలు అనేవి మనకి కండగలిగినటువంటి ఫలాల్లో ఉంటాయి. మరి శుష్క ఫలం తీసుకున్నట్లయితే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే దీంట్లో ఫలకవచం అనేది ఎండిపోయి మనకి విభేదన రహితంగా ఉంటుంది. అంటే దాంట్లో మనకి ఎండిపోయి కనిపించదు, కానీ ఇట్లా బాహ్య, మధ్య, అంతఃఫలకవచాలుగా ఆ డిఫరెన్స్ అనేది కనిపించదు. కండగలిగినటువంటి ఫలాల్లో మనకి కొన్ని రకాలు ఉంటాయండి. అవి ఏంటంటే మృదు ఫలము,
టెంక కలిగినటువంటి ఫలము డ్రూప్ అంటారు, దీన్ని మృదు ఫలాన్ని బెర్రీ అంటారు. నెక్స్ట్ వచ్చి టెంక కలిగినటువంటి ఫలాన్ని డ్రూప్ అంటారు. తర్వాత ఇంకోటి హెస్పిరీడియము, తర్వాత పెపో, తర్వాత పోము. సో ఈ 5 రకాలైనటువంటివి కూడా మనకి కండగలిగినటువంటి ఫలాల్లో ఉన్నటువంటి రకాలు. ఇంపార్టెంట్ అండి ఇది. కండగలిగినటువంటి ఫలాల్లో ఉండేటటువంటి రకాలు ఏంటి అంటే మనకి చూడండి, మృదు ఫలము బెర్రీ, తర్వాత టెంక కలిగినటువంటి ఫలము డ్రూపు, తర్వాత హెస్పిరీడియం, తర్వాత పెపో, తర్వాత పోము. ఈ 5 రకాలైనటువంటివి కూడా మనకి కండగలిగినటువంటి ఫలాలు. వీటిలో మనం గుర్తించడానికి ఫలకవచం యొక్క స్వభావాన్ని బట్టి మామిడి, కొబ్బరి తీసుకున్నాం అనుకోండి, దీంట్లో టెంక కలిగినటువంటి ఫలాలు అంటారు వీటిని. చెప్పాం కదా ఇక్కడ మనకి మృదు ఫలము, తర్వాత టెంక కలిగినటువంటి ఫలాలు అని చెప్పాం కదా. సో దీంట్లో మనకి కొబ్బరి, మామిడి కానివ్వండి, కొబ్బరి కానివ్వండి, ఇంకా తాటికి కానీ తీసుకున్నట్టయితే దాంట్లో మనకి టెంక కలిగినటువంటి ఫలాలు అంటారు. అంటే ఇది ఏక ఫలదళ ఊర్ధ్వ అండాశయం నుంచి ఏర్పడుతుంది. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. అంటే టెంక కలిగినటువంటి ఫలాలు లేదా డ్రూప్లో దేని నుంచి అభివృద్ధి చెందుతుంది అంటే ఏక ఫలదళ ఊర్ధ్వ అండాశయం నుంచి అభివృద్ధి చెందుతుంది. అంటే ఇక ఆ విధంగా గుర్తుపెట్టాలి. ఒకే విత్తనానికి కలిగి ఉంటుంది ఇది. ఇప్పుడు మామిడికాయలో కానీ మనకి ఒకే విత్తనం ఉంటుంది, తర్వాత కొబ్బరిలో కూడా ఒకే విత్తనం ఉంటుంది. సో కాబట్టి టెంక కలిగినటువంటి ఫలం దేని నుంచి అభివృద్ధి చెందుతుందంటే ఏక ఫలదళ ఊర్ధ్వ అండాశయం నుంచి అభివృద్ధి చెందుతుంది. ఇది ఇంపార్టెంట్. తర్వాత మామిడి ఫలకవచంలో బయట వైపున పలసని బాహ్య ఫలకవచం ఉంటుంది. అంటే మనకి మామిడికాయలో పైన బయట ఉండేటటువంటి బాహ్య ఫలకవచం ఉంటుంది. అంటే మామిడికాయకి బయట గ్రీనిష్గా ఉంటుంది కదా, గ్రీనిష్గా ఉండేటటువంటి తొక్క అని చెప్తారు కదా, అది తర్వాత ఎల్లో కలర్కి మారిద్ది అది. సో అది బాహ్య ఫలకవచం. తర్వాత మధ్యన కండ కలిగినటువంటి భాగం మధ్య ఫలకవచం. తర్వాత లోపల కనిపించేటటువంటిది గట్టి టెంక లాంటిది, ఇది అంతా ఫలకవచం. మనం ఇప్పుడు జనరల్గా కారం పెడుతుంటాం, మామిడికి కారం చట్నీ చేస్తుంటారు, ఊరగాయ కారం పెడుతూ ఉంటాం. ఇట్లా కారం తయారు చేసేటప్పుడు మనకి ఈ 3 భాగాలు కనిపిస్తుంటాయి. బయట ఉండేటటువంటి ఆ తొక్కలాగా ఉండేటటువంటిది బాహ్య ఫలకవచం, తర్వాత మధ్యలో ఉండేటటువంటి కండ లాంటిది మధ్య ఫలకవచం, తర్వాత లోపల మనకి ఒక టెంక కనిపించింది, టెంకకి సంబంధించినటువంటి ముక్క కనిపిస్తూ ఉంటుంది, అది గట్టిగా ఉండేటటువంటి అంతఃఫలకవచం. సో కాబట్టి బాహ్య ఫలకవచము, మధ్య ఫలకవచము, అంతఃఫలకవచం అనేటటువంటి 3 భాగాలు దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. కొబ్బరిలో టెంక కలిగినటువంటి ఫలంలో మధ్య ఫలకవచం పీచులాగా ఉంటుంది. చూడండి మరి అదే మామిడి అయితే మనకి కండన కలిగి ఉంటుంది, అదే కొబ్బరి అయితే పీచు ఉంటుంది, కొబ్బరి పీచు ఉంటుంది కదా, అది మొత్తం కూడా మధ్య ఫలకవచం నుంచి ఏర్పడింది. సో ఇక్కడ చూడండి మనకి ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది. కొబ్బరిలో టెంక కలిగినటువంటి ఫలాల్లో ఇది బాహ్య ఫలకవచం, బయట ఫస్ట్ గ్రీనిష్గా ఉంటుంది, తర్వాత ఎల్లో కలర్లోకి మారింది, తర్వాత మధ్య ఫలకవచం ఇది పీచును కలిగి ఉంటుంది, తర్వాత అంతా ఫలకవచము టెంకర కలిగి ఉంటుంది. అంటే కొబ్బరి టెంకాయ అంటారు కదా అది. మామిడి తీసుకున్నట్లయితే ఇది బాహ్య ఫలకవచం, ఫస్ట్ ఇది ఎల్లో కలర్లో ఉంటుంది, తర్వాత గ్రీనిష్గా మారింది, తర్వాత మధ్య ఫలకవచంలో కండన కలిగి ఉంటుంది. అదే ఇప్పుడు మనం రసాలు అని చెప్తారు కదా, చిన్న రసం, పెద్ద రసం, అలాంటి వాటిలో ఈ మధ్య ఫలకవచం అనేది కండన కలిగినటువంటి మధ్య ఫలకవచం, తర్వాత పండిన తర్వాత జ్యూస్ తయారైద్ది, తర్వాత లోపల ఉండేటటువంటి సీడ్ విత్తనం ఏదైతే ఉందో అది అంత ఫలకవచం. తర్వాత దీంట్లో రెండో రకం మృదు ఫలం తీసుకున్నట్లయితే చూడండి, జామ, ద్రాక్ష, టమాటా. సో ఇవన్నీ కూడా ఏంటంటే మృదు ఫలాలు. మధ్య ఫలకవచం, అంతఃఫలకవచం సంయుక్తమైపోయి గుజ్జు లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. తర్వాత వీటిలో విత్తనాలు అనేవి గట్టిగా ఉంటాయి. చూడండి వీటిలో మధ్య ఫలకవచం, అంతఃఫలకవచం సపరేట్గా ఉండవు, కలిసిపోయి గుజ్జులాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జామ ఉందనుకోండి, జామలో బయట మనకి కనిపించేటటువంటిది పైన పొట్టులాగా ఉండేటటువంటిది బాహ్య ఫలకవచం. తర్వాత మధ్య ఫలకవచం, అంతఃఫలకవచం కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు ద్రాక్ష కూడా అంతే, ద్రాక్షలో మనకి బయట తొక్క ఉంటుంది, ఆ తొక్క ఏదైతే ఉందో అది బాహ్య ఫలకవచం. తర్వాత మధ్య ఫలకవచం, అంతర్ఫలకవచం రెండు కూడా కలిసిపోతాయి. టమాటా కూడా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టమాటా అనుకోండి, ఇది బాహ్య ఫలకవచం, ఇది ఒకటి మాత్రం ఇది బయట ఉంటుంది. తర్వాత మధ్య ఫలకవచము, అంతఃఫలకవచం కలిసిపోయి మనకి సంయుక్తమై ఒక గుజ్జు లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. తర్వాత సాధారణంగా మృదు ఫలాలు అనేటటువంటివి ద్విఫలదళ లేదా బహుఫలదళ సంయుక్త అండకోశం నుంచి ఏర్పడతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ద్విఫలదళ లేదా బహుఫలదళ సంయుక్త అండాశయం నుంచి ఏర్పడతాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. కండగలిగినటువంటి ఫలాలు వేటి నుంచి ఏర్పడతాయి అంటే ద్విఫలదళ లేకపోతే బహుఫలదళ సంయుక్త అండాశయం నుంచి ఏర్పడుతుంది. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్
పెపో తీసుకున్నట్లయితే పెపోకి ఎగ్జాంపుల్ కుకుంబరు లేదా దోస. దీంట్లో బాహ్య ఫలకవచం అనేది పెచ్చులాగా ఉంటుంది. మనకి దోసకాయ పైన పెచ్చు ఉంటుంది కదా అది. తర్వాత మధ్య ఫలకవచం అనేది కండన కలిగి ఉండి అంత ఫలకవచం మెత్తగా ఉంటుంది దోసకాయలో. లోపల అంత ఫలకవచం కొంచెం పీచు లాగా కనిపిస్తూ ఉంటుంది, మెత్తగా స్పాంజీ లాగా. సో ఇది త్రిఫలదళ ఏకబిల నిమ్న అండాశయం నుంచి ఏర్పడిద్దండి. ఇది కూడా ఇంపార్టెంట్. పెపో దేని నుంచి ఏర్పడిద్ది అంటే త్రిఫలదళ ఏకబిల నిమ్న అండాశయం నుంచి ఏర్పడుతుంది. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ హెస్పెరిడియం అనేటటువంటిది తీసుకున్నట్లయితే సిట్రస్, నిమ్మ, నారింజ ఇవన్నీ కూడా హెస్పెరిడియం కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా తైల గ్రంథులు కలిగి ఉన్నటువంటి చర్మీయ బాహ్య ఫలకవచాన్ని కలిగి ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు ఒక నిమ్మకాయని కట్ చేసామనుకోండి, నిమ్మకాయని కట్ చేస్తే బయట ఆయిల్ లాగా ఉన్నటువంటి మనకి గ్రంథులు కనిపిస్తూ ఉంటాయి. అది బాహ్య ఫలకవచం. మనం పిండినప్పుడు దాంట్లోంచి ఒక నూనె లాంటి పదార్థం వస్తుంటుంది, తైల గ్రంథులు ఉంటాయి, అది బాహ్య ఫలకవచం. దాని తర్వాత బాహ్య ఫలకవచం పైన పొట్టు తీసేస్తే మనకి ఒక కాగితం లాగా పలచగా ఉన్నటువంటి మధ్య ఫలకవచం ఉంటుంది. ఒక పేపర్ లాగా, టిష్యూ పేపర్ లాగా పొరలాగా తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత లోపల తీసుకున్నట్టయితే అంతఃఫలకవచం రసభరితమైనటువంటి కేశాలు లాంటివి ఉంటాయి. సో ఇది అంతఃఫలకవచం. నెక్స్ట్ హెస్పెరిడియం దేని నుంచి ఏర్పడింది అంటే బహుఫలదళ సంయుక్త బహుబ్యళ ఊర్ధ్వ అండాశయం నుంచి ఏర్పడుతుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవటమేనండి. మళ్ళీ వీటి గురించి ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు, గతంలో మనం వీటి గురించి చెప్పాము. సో కాబట్టి డైరెక్ట్గా వీటిని బిట్టి అడుగుతారు. హెస్పెరిడియంలో ఉండేటటువంటి అండాశయం దేని నుంచి ఏర్పడుతుందంటే బహుఫలదళ సంయుక్త బహుబిల ఊర్ధ్వ అండాశయం నుంచి ఏర్పడుతుంది. సో ఇవన్నీ కూడా ఒక చోట రాసుకొని ఒక్కొక్క దానికి ఏ రకమైనటువంటిది అండాశయం నుంచి ఏర్పడుతుంది అనేది రాసుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పోమ్, యాపిల్ తీసుకున్నట్లయితే దాంట్లో ఇది ద్విఫలదళ బహుఫలదళ నిమ్మన అండకోశం నుంచి ఏర్పడింది. సో కాబట్టి ఇది యాపిల్ తీసుకుంటే ద్విఫలదళ లేదా బహుఫలదళ నిమ్మన అండకోశం నుంచి ఏర్పడింది. కండగలిగినటువంటి పుష్పాసనంతో ఆవరించబడి ఉంటుంది. అంతఃఫలకవచం గట్టిగా సాగేటటువంటి భాగంగా కార్టిలేజినస్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చూడండి మనకి ఇక్కడ ఇది మొత్తం కూడా కండగలిగినటువంటి పుష్పాసనం అండి. అంటే యాపిల్లో మనకి కనిపించేటటువంటిది ఇది కండగలిగినటువంటి పుష్పాసనం. ఇది అంతఃఫలకవచం అనేది గట్టిగా సాగే విధంగా కనిపిస్తూ ఉంటుంది, ఇట్లా పొడవుగా. ఇది సో ఇది నిజమైనటువంటి ఫలం. ఇది నిజమైనటువంటి ఫలం ఏదైతే ఉందో ఈ భాగం మాత్రమే నిజమైనటువంటి ఫలము. దీంట్లో విత్తనాలు కనిపిస్తుంటాయి. దీనికి బయట కనిపించేటటువంటిది మొత్తం కూడా మన యాపిల్ ఏదైతే తినేటటువంటి యాపిల్ ఉంటుందో అది మొత్తం కూడా ఏంటి అంటే ఫలకవచం. అది పుష్పాసనం. పుష్పాసనం అనేది చెప్పాము. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ పుష్పాసనంతో ఆవరించబడి ఉంటుంది. ఇది కండగలిగినటువంటి పుష్పాసనం నుంచి ఏర్పడుతుంది. అంటే యాపిల్ మొత్తం మనం తినేటటువంటి యాపిల్ భాగము పుష్పాసనం నుంచి ఏర్పడుతుంది. ఇంపార్టెంట్ అండి ఇది. ఇది మధ్యలో ఉన్నటువంటి విత్తనాలు, దాని చుట్టూ ఉండేటటువంటి పోర్షన్ ఏదైతే ఉందో అది నిజమైనటువంటి ఫలము. తర్వాత వేరుశెనగ, ఇంకా ఆవాలు మొదలైనటువంటి వాటిలో ఫలకవచం అనేది ఎండిపోయి లేదా కండర రహితంగా ఉంటే వాటిని శుష్క ఫలాలు అంటారు. ఇప్పుడు చెప్పాము. వీటన్నిటిలో కూడా మనకి ఫలకవచం అనేటటువంటిది అంటే విత్తనాలు కాకుండా మిగిలినటువంటి భాగం మొత్తం కూడా మనకి ఈ విధంగా కండలాగా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే దీన్ని ఏం చెప్తున్నారంటే వీటిని నిజమైన ఫలాలని చెప్తున్నారు, కండగలిగిన ఫలాలని చెప్తున్నారు. తర్వాత మిగిలినవి ఇవేంటంటే శుష్క ఫలాలు. సో దీంట్లో ఈ ఫలకవచం మొత్తం కూడా ఎండిపోయి కనిపిస్తూ ఉంటుంది, కండర రహితంగా ఉంటుంది. దీన్ని డ్రై ఫ్రూట్స్ లేదా శుష్క ఫలాలు అంటారు. ఈ ఫలాలు పగిలి తెరుచుకొని దాంట్లో ఉన్నటువంటి విత్తనాలను విడుదల చేస్తాయి. ఆ ఫలం పగిలిపోయి విత్తనాలను విడుదల చేస్తే దాన్ని శుష్క విదారక ఫలాలు అంటారండి. విదారకం అంటే విడిపోవటం, శుష్కం అంటే ఎండిపోవటం. ఎండిపోయి విడిపోతే దాన్ని శుష్క విదారక ఫలాలు అంటారు. ఇక్కడ చూడండి, దతురాలో మనకి దతుర ఉమ్మెత్తకాయ బాగా తయారైన తర్వాత ఆకుపచ్చ రంగులోకి మారిన తర్వాత అది బాగా పండి ఎండిపోయిన తర్వాత ఇది నిలువుగా ఇట్లా పగిలిపోద్ది. ఇట్లా పగిలిపోయి దాంట్లో ఉన్నటువంటి విత్తనాలు అనేవి బయటకు విడుదల. దాన్ని శుష్క విదారక ఫలాలు అని చెప్తారు. లేకపోతే తెరుచుకోకుండా ఫలకవచం క్షీణించిన తర్వాత విత్తనాలు విడుదలవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి గడ్డి చామంతి అంటే దీంట్లో ఏదైతే ఉందో ఫలం అనేది బ్రేక్ అయిపోకుండా అది మొత్తం క్షీణించిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి విత్తనాలు అనేవి బయటికి రావటం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనకి గడ్డి చామంతి తీసుకున్నట్టయితే దాంట్లో మనకి శుష్క అవిదారక ఫలానికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. అంటే ఆ ఫలం అనేది
ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత విడిపోకుండా ఆ పైన ఉన్నటువంటి ఆ ఫలము మొత్తం క్షీణించిన తర్వాత మాత్రమే విత్తనాలు విడుదలవుతాయి. సో దాన్ని శుష్క అవిదారక ఫలాలు అంటారు. ఎగ్జాంపుల్ మనకి గడ్డి చేమంతి. తర్వాత బఠానీ, చిక్కుడు ఇట్లాంటి ఫలాలు తీసుకున్నట్లయితే పృష్ఠ ఉదర తలాల్లో 2 భాగాలుగా విడిపోతాయి. సో వీటిని ద్వివిధారక ఫలాలు అంటారు. చిక్కుడు కానివ్వండి, ఇంకా చూడండి ఇక్కడ చిక్కుడు తీసుకున్నట్లయితే మనకి పైన కింద ఈ పృష్ఠ ఉదర తలాల్లో ఇట్లా బ్రేక్ అయిపోయి పగిలిపోయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి విత్తనాలు అనేవి విడుదలవుతాయి. సో కాబట్టి పృష్ఠ ఉదర తలాల్లో రెండిట్లో బ్రేక్ అయిపోయింది కాబట్టి దాన్ని ద్వివిధారక. ద్వి అంటే 2, విధారక అంటే ఏంటంటే బ్రేక్ అయిపోవటం, పగిలిపోయి బయటకు వస్తాయి. దాన్ని ద్వివిధారక ఫలాలు అని చెప్తారు. బఠానీ, చిక్కుడు గుర్తుపెట్టుకోండి. బఠానీ, చిక్కుడు ద్వివిధారక ఫలాలకి ఉదాహరణ. సో ఇక్కడ చూడండి మనకి అనకార్డియం తీసుకున్నట్లయితే జీడి మామిడి. దీంట్లో మనకి ఇది నిజమైనటువంటి పెంకు కలిగినటువంటి నిజమైనటువంటి ఫలం ఇది. సో మరి పైన కనిపించేటటువంటి ఈ జీడికాయ ఏదైతే ఉందో జీడి పండు అని చెప్తారు. సో ఇది రసభరితంగా ఉంటుంది. ఇది దేని నుంచి తయారైందంటే పుష్పవృంతం. పుష్పవృంతం ఉబ్బి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. పుష్పాసనం కానీ పుష్పవృంతం కానీ ఉబ్బి మనకి అట్లా కనిపిస్తూ ఉంటుంది. ఇది ట్రైడాక్స్. గడ్డి చామంతిలో మనకి శుష్క అవిదారక ఫలం అని చెప్తాను. ఇది మొత్తం ఈ ఫలం క్షీణించిన తర్వాత మాత్రమే దాంట్లో ఉన్న విత్తనాలు అనేవి విడుదలవుతాయి. గుళిక విత్తనాలను విడుదల చేయడంలో అనేక రకాలుగా ఇది పగులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్తి, దతుర. ప్రత్తి తీసుకున్నాం అనుకోండి, ప్రత్తి కాయలో మనకి చాలా చోట్ల పగుళ్ళు వస్తాయి. తర్వాత దతుర కూడా చాలా చోట్ల పగుళ్ళు వస్తాయి. సో దాన్ని ఇక్కడ అనేక చోట్ల పగిలి విత్తనాలను విడుదల చేస్తుంది. శుష్క అవిదారక ఫలాలు సామాన్యంగా ఒకే విత్తనాన్ని కలిగి ఉంటాయి, వివిధ రకాలుగా ఉంటాయి. శుష్క అవిదారక ఫలాల్లో సామాన్యంగా ఒకే విత్తనం అనేది ఉంటుందండి. ఇంకా వరి లాంటి గడ్డి జాతి తీసుకున్నట్లయితే ఫలకవచము, బీజ కవచము సంయుక్తమై ఉంటాయి. ఫలకవచము, బీజ కవచం అనేటటువంటిది 2 కూడా కలిసిపోయి ఉంటాయి. దీన్ని కవచ బీజకం అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది ఫలకవచము, బీజ కవచము. ఇది బీజ కవచం, ఇది ఫలకవచం. అంటే విత్తనం పైన ఉండేటటువంటి పొర ఏదైతుందో ఫలకవచము, బీజ కవచము 2 కూడా కలిసిపోతే ఏర్పడేటటువంటిది ఏంటంటే కవచ బీజకం అంటారు. క్యారియోప్సిస్ అంటారు. ఇంపార్టెంట్. కవచ బీజకానికి ఎగ్జాంపుల్ గుర్తించమని అడుగుతాడు. ఇంపార్టెంట్ అంటే వరి గుర్తుపెట్టుకోండి. వరి కవచ బీజానికి ఎగ్జాంపుల్. అంటే ఫలకవచము, బీజ కవచం 2 కలిసిపోయి ఏర్పడుతుంది, సంయుక్తమై ఉంటాయి. నెక్స్ట్ జీడి మామిడి. ఇలా ఫలాన్ని పెంకు కలిగినటువంటి ఫలం అంటారు. ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. పెంకు కలిగినటువంటి ఫలం దేంట్లో ఉంటుందంటే జీడి మామిడిలో పెంకు కలిగినటువంటి అనకార్డియం పెంకు కలిగినటువంటి ఫలం ఉంటుంది. ఈ పెంకు లాంటి ఫలాన్ని ఫలకవచాన్ని కలిగి బహుఫలదళ సంయుక్త ఏకబెల అండాశయం నుంచి అభివృద్ధి చెందింది. ఇది ఇంపార్టెంట్. బహుఫలదళ సంయుక్త ఏకబెల అండాశయం నుంచి మనకి ఈ జీడి మామిడి అనేది ఏర్పడుతుంది. తర్వాత గడ్డి చామంతి తీసుకున్నట్లయితే ఒకే విత్తనం కలిగి ఉండి దీర్ఘకాలికమైనటువంటి కేశగుచ్చం లాంటి రక్షక పత్రాలను కలిగి ఉండటం దీని ప్రత్యేకత. దీన్ని సిప్సెల్లా అని పిలుస్తారండి. సిప్సెల్లా ఇంపార్టెంట్. సిప్సెల్లా దేంట్లో ఉంటుందని అడుగుతాడు. చూడండి, ఇది సిప్సెల్లా. ట్రైడాక్స్ గడ్డి చామంతిలో సిప్సెల్లా అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. దీంట్లో ఫలంలో ఒకే విత్తనం ఉంటుంది, దీర్ఘకాలికమైనటువంటి కేశగుచ్చం ఉంటుంది. అంటే పాపస్ అని చెప్తారు. అంటే వెంట్రుకల్లాగా ఉన్నటువంటి కనిపిస్తుంటాయి. ఇవి శాశ్వతంగా ఎక్కువ రోజులు కనిపిస్తుంటాయి. ఈ తర్వాత రక్షక పత్రాలను కలిగి ఉండటం, దీనికి కేశగుచ్చంలాగా ఉన్నటువంటి రక్షక పత్రాలను కలిగి ఉండటం దీని ప్రత్యేకత. కేశగుచ్చం లాంటి దీర్ఘకాలికమైనటువంటి కేశగుచ్చం లాంటి రక్షక పత్రాలు కలిగి ఉన్నటువంటి మొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి గడ్డి చామంతి. దీన్ని ఏమంటారంటే సిప్సెల్లా అంటారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ అకేషియా. అకేషియా మనకి తుమ్మ తీసుకున్నట్లయితే, తర్వాత ఆముదాలు, క్యాస్టర్ ఇలాంటి వాటిలో మనకి ఒకే విత్తనం కలిగినటువంటి ఫలాంశాలుగా విడిపోతాయి. ఇది చూడండి, మనకి ఇక్కడ అనేక ఫలాంశాలు ఉన్నాయి. మనకి తుమ్మకాయలు తీసుకున్నట్లయితే ఇట్లా పొడవుగా ఉంటాయి, నొక్కులు నొక్కులు కనిపిస్తూ ఉంటాయి. వీటిలో ఒక్కొక్క నొక్కు దగ్గర మనకి ఒక్కొక్క గింజ అనేది దాంట్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫలాంశాలు. ఇవి బ్రేక్ అయిపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క విత్తనానికి విడిపోతుంది.
అకేషియా, ఆముదం వంటి ఫలాల్లో ఒకే విత్తనం కలిగినటువంటి ఫలాంశాలు మెరీ కార్ప్స్ విడిపోతే వీటిని షైజో కార్పులు అంటారు. సో ఇది ఇంపార్టెంట్. షైజో కార్ప్కి ఎగ్జాంపుల్ అడుగుతాడు, అకేషియా ఇంపార్టెంట్. నెక్స్ట్ సీతాఫలం తీసుకున్నట్లయితే అనానస్, అమెజాలో అనేక ఫలదళాలు స్వేచ్ఛగా ఉండి అసంయుక్తంగా ఉంటాయి. చూడండి, మనకి ఇప్పుడు దీంట్లో సీతాఫలం ఉందనుకోండి, మనకి పండినటువంటి సీతాఫలాన్ని మనం ఓపెన్ చేసి బ్రేక్ చేసి చూస్తే దాంట్లో మనం తినేటటువంటి ఏవైతే ఉన్నాయో దాంట్లో చిన్న చిన్న తొనలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి కదా, అవన్నీ ఏంటి అంటే ఫలదళాలు. అనేక ఫలదళాలు అనేవి స్వేచ్ఛగా ఉంటాయి, అసంయుక్తంగా ఉంటాయి. అంటే ఒకదానితో కలిసిపోకుండా మనకి విడిగా ఉంటాయి. అంటే పండినటువంటి దాంట్లో మనకి ఏ ఫలదళం ఆ ఫలదళం విడిగా వస్తూ ఉంటుంది. మనకి దాంట్లో కనిపించే చిన్న చిన్న తొన లాంటివి ఉంటాయి కదా, అవి. ప్రతి ఫలదళం ఒక చిన్న చిరుఫలంగా అభివృద్ధి చెందుతుంది. సో అంటే ఈ చిరుఫలాలు కలిస్తే మనకి ఒక సంకలిత ఫలం అనేది ఏర్పడుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి. సీతాఫలంలో ఉండేటటువంటి ఫలాన్ని ఏమంటారంటే సంకలిత ఫలం అని పిలుస్తారు. అగ్రిగేట్ ఫ్రూట్ అంటారు. ఇంపార్టెంట్ అండి ఇది. సంకలిత ఫలం, అగ్రిగేట్ ఫ్రూట్ సీతాఫలంలో ఉంటుంది. దీంట్లో మనకి కనిపించేటటువంటివన్నీ కూడా మనకి ఫలదళాలు. పండిన తర్వాత అవన్నీ కూడా దానికి మనకి విడిగా ఒక్కోటి విడివిడిగా సపరేట్ అవుతూ ఉంటాయి. సో ఇవి చిరుఫలాలు. దీంట్లో కనిపించేటటువంటి చిన్న చిన్నగా ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ఫలదళము ఒక చిరుఫలం లాగా మనం వీటిని ట్రీట్ చేస్తారు. ఇంపార్టెంట్ ఇది. మొత్తం గుమిగూడి మనకి ఒక సంకలిత ఫలం అనేది ఏర్పడుతుంది, అగ్రిగేట్ ఫ్రూట్ అనేది ఏర్పడుతుంది. తర్వాత అనాస అంటే పైనాపిల్ తీసుకున్నట్లయితే పైనాపిల్ కానివ్వండి, లేకపోతే పనసలో పుష్ప విన్యాసం మొత్తం ఫలంగా అభివృద్ధి చెందుతుంది. దీన్ని సంయోగ ఫలం అంటారు, కాంపోజిట్ ఫ్రూట్. ఇది ఇంపార్టెంట్ అండి. సంయోగ ఫలం దేంట్లో ఉంటుంది అని అడుగుతాడు. అనాస అంటే పైనాపిల్లో కానివ్వండి, లేకపోతే పనస, జాక్ ఫ్రూట్. సో దీంట్లో మనకి సంయోగ ఫలం అనేది ఉంటుంది. అంటే పుష్ప విన్యాసం మొత్తం కూడా పండులాగా మారింది దీనికి. సో ఇది దీనికి సంబంధించిందంటే. నెక్స్ట్ విత్తనాలు తీసుకున్నట్లయితే ఫలదీకరణ అనంతరం మనకి అండాశయం లోపల ఉన్నటువంటి అండాలు అనేవి విత్తనాలుగా మారుతాయని చెప్పిన. ఆ విత్తన కవచాన్ని కలిగి ఉంటుందని చెప్పి. విత్తనం తీసుకుంటే విత్తనం చుట్టూ విత్తన కవచం ఉంటుంది, పిండాన్ని కలిగి ఉంటుంది. పిండంలో ఒక అక్షం ఉంటుంది, ఒకటి లేకపోతే రెండు అక్షాలు అనేవి కలిగి ఉంటాయి. పిండంలో ఒక అక్షం ఉంటుంది. తర్వాత బీజదళాలు ఒకటి కానీ రెండు కానీ ఉంటాయి. మనకు తెలుసు, ఏకదళ బీజాలు తీసుకుంటే గోధుమ, మొక్కజొన్నలో ఒకే బీజదళం ఉంటుంది. తర్వాత చిక్కుడు, గ్రామ్ ఇట్లాంటివి తీసుకుని ద్విదళ బీజాల్లో రెండు బీజదళాలు అనేవి ఉంటాయి. విత్తనాల్లో వివిధ భాగాలు, అభివృద్ధి, వాటి ప్రాముఖ్యతను గురించి నెక్స్ట్ చాప్టర్లో మనకి ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా ఫలదీకరణం అనంతరం అండాశయం లోపల ఉన్నటువంటి అండాలు విత్తనాలుగా మారుతాయి. విత్తన కవచాన్ని కలిగి ఉంటుంది, పిండాన్ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే వడ్ల గింజ తీసుకున్నట్లయితే వరిలో ఇది పిండం. ఈ పిండం అనేటటువంటి భాగం ఉంటుంది, ఇది మొలకెత్తేటటువంటి భాగము. మిగిలినటువంటిది మొత్తం కూడా ఇది అంకురచ్ఛిదం. అంటే ఆ పిండం మొలకెత్తేటప్పుడు కావాల్సినటువంటి పోషక పదార్థాలని సప్లై చేయడం కోసం ఈ అంకురచ్ఛిదం అనేది ఉంటుంది. సో పైన మనకి ఓక పుట్టు అంటారు కదా, అది ఓక. ఇది ఫలకవచం. కొన్ని ముఖ్యమైనటువంటి ఫలాలు తినేటటువంటి భాగాలకు సంబంధించినటువంటి తీసుకున్నట్లయితే అనకార్డియం ఆక్సిడెంటాలస్, దీన్ని జీడి మామిడి అంటారండి. ఇది అనకార్డియేసి కుటుంబానికి చెందింది. ఇది పెంకు కలిగినటువంటి ఫలము. తర్వాత ముఖ్యమైనటువంటి తినే భాగం ఏంటంటే బీజదళాలు, తర్వాత కండ కలిగినటువంటి పుష్పవృంతము. ఇది అమృత ఫలం ఉంటుంది దీంట్లో. తర్వాత అనోనా సెటైవస్, అనాస అంటే మనకి పైనాపిల్ అని చెప్పాం కదా, ఇది బ్రోమిలియేసి కుటుంబానికి చెందింది. సోరోసిస్ అంటారు, సంయోగ ఫలం. ఇవి ఇంపార్టెంట్ అండి. ఫలదళాల రకానికి ఉండేటువంటి పేర్లు ఇంపార్టెంట్. ఇవి ఫలం యొక్క రకము, ఇవి ఇంపార్టెంట్. సోరోసిస్ అంటారు అనాస. పైనాపిల్లో సోరోసిస్ అంటారు. పుష్ప విన్యాసము, రసభరితమైనటువంటి పుష్పపుచ్చాలు ఆహారంగా తినడానికి ఉపయోగిస్తారు. అనానాస్ క్వామేజా, సీతాఫలం. సో ఇది అనోనేసి కుటుంబానికి చెందింది. తర్వాత ఇది మృదు ఫలంతో కూడినటువంటి సంకలిత ఫలం. సో ఇవి ఇంపార్టెంట్. తర్వాత అరాకిస్ హైపోజియా, వేరుశెనగ, ఫ్యాబేసి, తర్వాత ద్వివిధారక ఫలం ఇది. నెక్స్ట్ ఆర్టోకార్పస్, పనస, మోరేసి కుటుంబం ఇది. సోరోసిస్. తర్వాత సిట్రస్ సైనెన్సిస్, తీపి ఆరెంజ్, రూటేసి కుటుంబం చెంది. హెస్పిరేడియం, దీంట్లో ఫలం యొక్క రకము.
నెక్స్ట్ కోకస్ న్యూసిఫెరా కొబ్బరి, ఆరికేసి పామి కుటుంబం చెంది టెంక కలిగినటువంటి ఫలం, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కుక్యుమస్ సటైవస్ దోస, కుకుర్బిటేసి తెలుసు, పెపు ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ డాలికస్ ల్యాబ్లవ్ చిక్కుడు, ఫ్యాబేసి కుటుంబం చెంది ద్వివిధారక ఫలం ఇది. నెక్స్ట్ ఫైకస్ మర్రి, సైకోనస్ అంటారు, సంయోగ ఫలం. నెక్స్ట్ లైకోపెర్సికమ్ ఎస్కులెంట్ టమాటో, మృదు ఫలము, సొలనేసి కుటుంబం. నెక్స్ట్ మ్యాంజిఫెరా ఇండికా మామిడి, అనకార్డియేసి కుటుంబం చెంది టెంక కలిగినటువంటి ఫలం. వరైజా సటైవా ఉరి, పోయేసి కుటుంబం చెంది కవచ బీజకం అనేది ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ పైరస్ మ్యాలస్ యాపిల్, రోజేసి కుటుంబం చెందింది. తర్వాత పోమ్ అనేది ఉంటుంది, కండగలిగినటువంటి పుష్పాసనం, అమృత ఫలం. సో ఇది చాప్టర్ సంబంధించినటువంటి ఫలాలు, తర్వాత విత్తనాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో దీంట్లో ఇక్కడ చెప్పినటువంటి ఫలాలు రకాలు సంబంధించినటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పిరేడియము, పోమ్, పెపో, ద్విధారక ఫలము, తర్వాత సంకలిత ఫలము, సోరోసిస్. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీడియోని చూసే ఆస్పిరెంట్స్, కొత్తగా చూసే ఆస్పిరెంట్స్ ఉంటే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.